హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి ఫస్ట్ పేజ్లో సీట్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఎప్పుడు కాలేజీకి వెళ్ళాలి, అలాగే క్యాంపస్ చేంజింగ్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ చేసుకుందాం. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, మనకి ఫస్ట్ పేజ్లో సీట్ వచ్చిన వాళ్ళందరూ కూడా కాలేజీకి ఎప్పుడు వెళ్ళాలి అంటే, ఫస్ట్ పేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు కూడా, అలాగే సెకండ్ పేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు కూడా, ఈ 2 పేజెస్లో సీట్ వచ్చిన వాళ్ళందరూ కూడా మనకి కాలేజ్కి ఈ నెల 19, 20వ తేదీల్లో అయితే కాలేజ్కి అటెండ్ అవ్వాలి. మరి ఆ 2 డేస్లో ఏ రోజు అటెండ్ అవ్వాలనే డౌట్ మీకు రావచ్చు. సో మరి మీకు 19వ తేదీకి ముందుగా ఒక 2-3 డేస్ ముందుగానే మెసేజ్ అయితే వస్తుందండి మీ యొక్క మొబైల్ నెంబర్కి. ఆల్రెడీ ఆ మెసేజ్ ఎలా ఉంటుందో నేను ముందు వీడియోలో చూపించాను కదా, అలా మెసేజ్ వస్తుంది. మీరు ఏ డేట్లో కాలేజ్కి అటెండ్ అవ్వాలనేది, 19వ తేదీని అటెండ్ అవ్వాలా, 20వ తేదీని అటెండ్ అవ్వాలనేది మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ చూసుకొని మీరు ఆ డేట్లో అయితే కాలేజ్కి అటెండ్ అవ్వండి, లగేజ్ తీసుకొని. మరి ఏమేమి లగేజ్ తీసుకు వెళ్ళాలనేది చాలామంది అడుగుతున్నారు వీడియో చేయమని. ఇదివరకే ఎంఆర్ఎస్ తెలుగు ఛానల్లో ఆ వీడియో చేశానండి. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే ఆ వీడియో లింకు కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను. మీరు అది చూసుకొని ఆ లగేజ్ అనేది తీసుకొని వెళ్ళండి. అలాగే క్యాంపస్ చేంజింగ్ రిజల్ట్స్ ఈరోజు వస్తాయి. మరి ఈరోజు క్యాంపస్ చేంజింగ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆ లిస్ట్లో నేమ్ ఉంటే మీరు క్యాంపస్ చేంజ్ అయినట్లు మీరు అప్పుడు ఆ కాలేజ్కి అయితే వెళ్ళాలి, క్యాంపస్ చేంజింగ్ ఆర్డర్ తీసుకొని. ఒకవేళ క్యాంపస్ చేంజ్ అవ్వకపోతే మీకు ముందు వచ్చిన కాలేజ్లోనే ఉండాలి. మళ్ళీ ఆప్షన్ ఇస్తారంటే సెకండ్ పేజ్ కౌన్సిలింగ్ తర్వాత మళ్ళీ ఆప్షన్ ఇస్తారండి, అప్పుడు మళ్ళీ మీరు కూడా పెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు డౌట్స్ అనేవి క్లియర్ అయ్యాను అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.